ఫ్రెండ్స్ వారికి ఉన్న పలుకుబడితో వేరే హీరోస్ చేయాల్సిన మూవీస్ ని లాక్కొని ఇటు కొట్టిన హీరోస్ యొక్క టాప్ 5 మూవీస్ ఏవో చూసేద్దాం పదండి. ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మూవీ చంటి. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీని మొదటిగా రాజేంద్ర ప్రసాద్ గారితో తీయాలనుకున్నారు. కానీ మధ్యలో రామానాయుడు గారు వచ్చి వెంకటేష్ గారితో తీసేలా చేశారు. రెండవ మూవీ 100% లవ్. ఈ మూవీ సుకుమార్ గారు మొదటగా వరుణ్ సందేశ్ గారితో తీయాలని అనుకున్నారు. కానీ ఈ స్టోరీని నాగార్జున గారు వినడంతో ఈ మూవీ చైతన్య కెరీర్ కు బాగా యూజ్ అవుతుందని నాగ చైతన్య గారితో తీసేలా చేశారు. మూడవ మూవీ ఘర్షణ. ఈ మూవీని డైరెక్టర్ మొదటగా ప్రభాస్ గారితో తీయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ అప్పట్లో స్టార్ హీరో కాకపోవడంతో వెంకటేష్ గారితో తీయడం జరిగింది. ఫోర్త్ మూవీ మనం. ఈ మూవీ దర్శకుడు ఈ మూవీ స్టోరీని మొదటగా సిద్ధార్థకు వినిపించారు. కానీ ఈ మూవీ స్టోరీ అక్కినేని కాంపౌండ్ కు చేరడంతో అక్కినేని ఫ్యామిలీ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ స్టోరీని సిద్ధార్థకు చెప్పినప్పుడు ఇందులోని పాత్రలు ముందుగా అనుకున్నది అక్కినేని నాగేశ్వరరావు చేసిన పాత్రను ముందుగా కె విశ్వనాథ్ గారితో చేయాలనుకున్నారు. నాగార్జున గారు చేసిన పాత్రను వెంకటేష్ గారితో చేయాలనుకున్నారు. అలాగే నాగ చైతన్యతో చేసిన పాత్రను ముందుగా సిద్ధార్థ్ తో చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ సిద్ధార్థ్ చేసి జారిపోయి ఈ మూవీ అక్కినేని ఫ్యామిలీకి మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఐదవ మూవీ పటాస్. ఈ మూవీని ముందుగా రవితేజ గారితో తీయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీ స్టోరీ కళ్యాణ్ రామ్ వరకు వెళ్లడంతో కళ్యాణ్ రామ్ గారికి నచ్చడం కళ్యాణ్ రామ్ గారితో తీయడం జరిగింది అనిల్ రావిపూడి గారు. ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి డెబ్యూ మూవీ. బాగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీ మంచి కంబ్యాక్ మూవీ అయ్యింది.